పసిబిడ్డ ప్రాణానికి సాయం 1,00,000 రూపాయలు విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి. దాతలలో మేము సైతం అంటూ మానవత్వం చాటుకున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్. వికారాబాద్ జిల్లా తాండూరు ఏప్రిల్ 4 బిడ్డ జన్మించి కేవలం 10 నెలలే అయింది. తల్లి ఒడిలో ఆడి పాడాల్సిన ఆ బొడ్డోడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ పసిబిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆ పసికందును బతికించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్థిక కష్టాలు వెంటాడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. దాతల నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడడంతో ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి ముందుగా స్పందించి ఆర్థిక సాయం అందించారు. తనతో పాటు నియోజకవర్గంలోని దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరడంతో మనసున్న మనుషులు స్పందించి పసిపాప ప్రాణానికి సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1,00,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. మానవతా దృక్పథంతో సహాయం అందించిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు బాధిత వశిష్ఠ కుటుంబ సభ్యులతో పాటు శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు రవీందర్ రెడ్డి, మోహన్ కృష్ణ గౌడ, మహిపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, అభిలాష్ రెడ్డి, సతీష్, శివ, కీర్తి శర్మ, వెంకటేష్, గణేష్, రాములు, కవిత, ప్రవీణ్, గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నాం. సమాజంలో మనందరం ఇక్కడికి విచ్చేసిన చాలా సంతోషంగా ఉంది. వశిష్ఠ అనే ఒక చిన్నారి బాబు, 10 నెలల బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా చలించిపోతుంది. అయినప్పటికీ కూడా మేము ఏం చేయగలం అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం, చిన్న గడ్డి పోచంతా అయినా కూడా ప్రతి గడ్డి పోచను ఒక తాడుగా పెరిగినప్పుడు అది చాలా బలమైన తాడు ఏర్పడి మనకెంతో సహకరిస్తుంది. అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారైన మేమందరం కూడా మా వంతు సహాయం, అది చిన్న నీటి బంధు అంత అయినా కూడా మన శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రోత్సాహంతో, సార్ కృషి ప్రోత్సాహం వల్ల ఈరోజు మేమందరికీ ముందుకొచ్చి ఆ వశిష్ఠ యొక్క తల్లిదండ్రులకు మా వంతు చిన్న సహాయ సహకారం చేయాలని నిర్ణయించుకున్నాము. దేవుడు దయ వల్ల ఖచ్చితంగా ఆ బాబు 100% బాగవుతాడు, బాగవ్వాలనే తపనతో మేమందరం కోరుకుంటున్నాము. మా అందరి కోరిక దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు చిన్నారి వశిష్ఠ ఎవరైతే 10 నెలల బాబు ఉన్నాడో ప్రాణంతో పోరాడుతూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏదైతే ఫండ్ రైజింగ్ చేయడం జరుగుతుందో శ్రీనివాస్ రెడ్డి గారి పిలుపు మేరకు తాండూరు చెందిన ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. తాండూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ, హ్యుమానిటీతో రన్ చేస్తున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. ముందుగా కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ముందుకు కదిలి, అంటే వాస్తవంగా విద్యార్థుల్లో మానవతా దృక్పథం పెంచడానికి నిజంగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం ఇది మాత్రమే. అందరూ అంటే ఆ బాబు బాగుండాలి, బాబు యొక్క ఆరోగ్యం బాగుండాలి, అంటే ఇక్కడ ఇచ్చింది కేవలం మనకు అమౌంటే కాదు, ఆ బాబుకు అందరి ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే ఆ బాబు బాగుండాలని యావత్ తాండూరు కూడా కోరుకుంటా ఉన్నది. దాంట్లో ఓ స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని, అంటే రెస్పాన్సిబిలిటీగా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి తాండూరు రికగ్నైజ్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావడం నిజంగా చాలా సంతోషదాయకం, అభినందనీయం. ఇలాగే ముందు కూడా, ఎందుకంటే వాస్తవంగా ఏదేమన్నా కూడా ఏమైతుందంటే చిన్న బాబు కాబట్టి మనం వాస్తవంగా 10 నెలల బాబు ప్రాణంతో పోరాడుతూ ఉన్నాడు. అందరం కూడా మన నైతిక ధైర్యాన్ని మనం ఇస్తా ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం కాబట్టి. అందరికీ నమస్కారం. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరులో అన్ని స్కూల్స్ రన్ చేస్తూ ఎంతో మంది పిల్లలకు నాలెడ్జ్ ఇస్తూ పెద్ద పెద్ద స్థానాలలో నిలబెట్టింది. ఆ ఘనత తాండూరు ప్రైవేట్ స్కూల్స్కి ఉన్నది. కానీ ఇవాళ ఒక డిఫరెంట్ విషయంతో మేము ఇక్కడ అందరం కలిసాము. ఒక చిన్న పాప, లోకం చూడని పాప ఇవాళ ప్రాణాలతో నాడుతుంది. ఆ దేవుడు ఆ పాపకు ఎందుకు శిక్షిస్తున్నాడో, ఆ తల్లిదండ్రులు శిక్షిస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఆ దేవుడి ముంగట మేము అందరం కలిసి చేతులు జోడిస్తే 100% ఆయన మా ప్రార్థన వింటారని ఒక నమ్మకంతో ఇవాళ మేమందరం కలిసి ఆ దేవునికి నిజమైన మనసుతో ప్రార్థన చేస్తున్నాము. ఆ పాప మంచిగా అయ్యి మళ్ళీ మా స్కూల్స్లో వచ్చి ఏదో ఒక స్కూల్లో మా దగ్గర ఒక స్టూడెంట్గా ఉంటే ఆమె జీవితానికి మేము ఇక్కడి నుంచి ఎక్కడో తీసుకెళ్తాము. అదే దేవుడికి మేము ఇవాళ ప్రమాణం చేస్తున్నాము. కానీ ఓన్లీ దానికోసం ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు మాతా లక్ష్మి is playing with her
దానికోసం మేమందరం కలిసి 1 lakh rupees కాంట్రిబ్యూట్ చేశాము. ఒక చిన్న చుక్క, ఒక చిన్న కాంట్రిబ్యూషన్తోనే ఇవాళ మేము చేయగలిగినాము. తాండూరులో ఎంతోమంది మంచి మనసులు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముంగటికి వచ్చి ఈ చిన్న ప్రాణానికి ప్రాణదానం ఇస్తారని కోరుకుంటూ, శ్రీనివాస్ రెడ్డి గారు మాకు మంచి పని చేయటంలో మాకు ముంగట తీసుకొచ్చినందుకు తనకి, తన బృందానికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తల్లిదండ్రికి కూడా నిజమైన మనసుతోనే ఆశీర్వాదం ఇస్తున్నాము. ఈ సిచ్యువేషన్లో ధైర్యంగా ఉండి ఆ దేవుని మీద ఇంకా నమ్మకం పెట్టుకొని ముంగటికి వెళ్ళి 100% సక్సెస్తోనే వస్తారని పెద్దలందరూ ఆశీర్వాదం ఇచ్చి, పొద్దున్న మీరు పూజ చేసేటప్పుడు మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఒక్క సెకండ్ కోసము ఈ పాపకు దేవా ప్రాణం ఇవ్వండి అని మొక్కండి. థ్యాంక్ యూ. నిర్వహించిన శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ప్రైవేట్ అసోసియేషన్ నుండి కంపల్సరీ మీరు ఏ కార్యక్రమం అయితే నిర్వహిస్తారో దానికి మేము 100% సహకరిస్తాము. ముఖ్యంగా కల్తీ నుండి ఎక్కువ జరిగే సంఘటనలు ఇవి ఏంటంటే కల్తీ వస్తువులు, కల్తీ నూనెలు, ఇవన్నీ పేరెంట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ లేక వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ జరిగేది కేవలం అక్కడ అంతటా కాకుండా తాండూరులోనైనా కల్తీ జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మన చుట్టూ ఉన్న బాధ్యతలను చూసి కేవలం దిగులు చెందడం మాత్రమే కాదు మన బాధ్యత. వారికి మనం తోచినంత సాయం చేయగలగడమే నిజమైన బాధ్యతగా భావిస్తూ 10 నెలల పసిబిడ్డ చిన్నారి మాస్టర్ వశిష్ఠ ప్రాణాంతకరమైన బయలేరి అటెసియా వ్యాధితో పోరాడుతున్నాడని తెలుసుకొని ఒక తల్లి కన్నీటి బొట్టు నేల పడకూడదనే తపనతో మన తాండూరు ఎమ్మెల్యే సోదరుడు బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి అన్న గారి విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నాం. సమాజంలో మానవత్వం మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను చెల్లించిపోయి తాండూరులోని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి విద్యా సంస్థ కూడా ముందుకొచ్చి తమ యొక్క సాయాన్ని అందించడం జరిగింది. ఆ చిన్నారి భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఒక కిరణంలాగా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కూడా భాగం కావడం నిజంగానే గర్వించదగినటువంటి విషయం. ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ వశిష్ఠకు 1 లక్ష రూపాయలు అసోసియేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అందించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు బాధల్లో ఉన్నప్పుడు, మనలాంటి గుండెలు కడిగినప్పుడు, ఆ కన్నీటి వెనుక ఉన్న బాధని మనం తెలుసుకున్నప్పుడు, వారి కోసం సాయం చేయగలిగిన చేతులు ముందుకు వచ్చినప్పుడు అదే నిజమైన మానవత్వంగా భావిస్తూ, మనలాంటి గుండెలు కరిగినప్పుడు ఎదుటివారి కన్నీటిని సైతం మనం తూడ్చగలమని భావిస్తూ, వారి కన్నీటి వెనుక ఉన్నటువంటి బాధని మనం కనుక అర్థం చేసుకున్నట్టయితే మనలాంటి చేతులు కూడా సాయాన్ని అందించడానికి ముందుకు వస్తారని భావిస్తూ, ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సాయం మేము అందించామో అది మా సాయం మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారి యొక్క చేతులను అందించాలని, ఈ సందేశం ఇక్కడితో ఆగకుండా, ఈ సహాయం ఇక్కడితో ఆగకుండా ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరాలని, ప్రతి మనసుని తాకాలని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ చేతులు అందించి చిన్నారి భవిష్యత్తుకు తోడ్పడాలని, మానవత్వంతో ఇంకెంతో మంది ముందుకు రావాలి, ఇంకెన్నో చేతులు ఆపనస్తాన్ని అందిస్తారని కోరుకుంటూ ఆ చిన్నారి భవిష్యత్తును భగవంతుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ I express my sincere gratitude for each and every management members, the principal, staff and the students, those who took a part in this humanity contribution. Really from the bottom of my heart I express each and everyone heartfelt congratulations for being a part of this humanity. Thank you. 10 నెలల శిశువైన మాస్టర్ వశిష్ఠకు అనారోగ్యం ఉందని తెలుసుకొని రామకృష్ణ సార్ గారు మరి శ్రీరణ గారు ఒక క్రౌడ్ ఫండింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ పసిప్రాణాలను కాపాడడానికి తమ ప్రయత్నంతో పాటు మొత్తం సమాజాన్ని మొత్తం ఏకదాటి పెట్టి ఆ పసిప్రాణాలను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనీయం. అలాంటి ప్రయత్నానికి మానవ సహకారం ఇస్తూ భవిష్యత్తు మన డబ్బు రూపంలో కాకుండా మా ఆశీర్వాద రూపంలో కూడా ఆ పిల్లవాడు మంచిగా అయ్యి తల్లిదండ్రులతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూల్ యజమానులకు, అసోసియేషన్ యజమానులకు అందరికీ
మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వశిష్ఠకు ₹1,00,000 ఈరోజు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు మానవత్వంతో చేస్తున్నారు, ఐక్యతతో చేస్తున్నారు. ఇంతే సంతోషం అందరికీ. ఆ బాబు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి తాండూరు కాన్స్టిట్యున్సీ ప్రజలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.